నమస్తే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గుర్తింపు కలిగిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నోయిడా ప్రధాన కార్యాలయంగా దేశవ్యాప్తంగా 12 ఇన్స్టిట్యూట్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. అందులో ఒకటి మన హైదరాబాద్ రాయదుర్గంలో నెలకొన్న FDDI హైదరాబాద్. పార్లమెంట్ ఆఫ్ ఇండియా FDDI యాక్ట్ 2017 ద్వారా ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా ప్రఖ్యాపించింది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఎయిమ్స్, IIMs, IITs, SPA ఇలాంటి పల నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ని INIs అంటారు. INI స్టేటస్ మీనింగ్ ఏంటంటే త్రూ INI స్టేటస్ మనము డిగ్రీస్, అన్ని రకాల డిగ్రీస్ UG, PG, PhD కూడా రిలవెంట్ సెక్టర్లో ఇవ్వచ్చు. సో 2017 నుంచి ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ యొక్క 12 క్యాంపస్లు డిగ్రీ కోర్సెస్ డిగ్రీ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అంతవరకు PG డిప్లొమాస్ ఉండేవి. 2017లో డిగ్రీలకి ట్రాన్సిషన్ అయ్యా. ప్రస్తుతం UG కోర్సెస్, PG కోర్సెస్, PhD కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేశాం. ఫుట్వేర్ మార్కెట్ దాదాపు $374 బిలియన్ ఏటా 5% పెరుగుదలను నమోదు చేస్తూ ప్రపంచ ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అటువంటి రంగంలో ఉన్న విస్తారమైన అవకాశాల్ని మన యువత సైతం అందిపుచ్చుకునేలా ఏర్పాటైనవే ఈ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధీనంలో ఇవి పనిచేస్తాయి. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ క్యాంపస్లో మొత్తం 4 UG కోర్సెస్ మరియు 2 PG కోర్సెస్ ఇప్పుడు నడుస్తున్నాయి. UG కోర్సెస్ యొక్క నేమ్స్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ లెదర్, లైఫ్ స్టైల్ అండ్ ప్రోడక్ట్ డిజైన్. ఇంకొక మేనేజ్మెంట్ UG కోర్స్ కూడా ఉంది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజింగ్. PG కోర్సెస్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఫ్యాషన్ డిజైన్ మరియు మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద రీటైల్ సెక్టర్. ఇలా మొత్తం 6 కోర్సెస్ ప్రస్తుతం హైదరాబాద్ క్యాంపస్లో రన్ అవుతున్నాయి. ఈ కోర్సెస్ యొక్క కరికులం మెయిన్లీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ IIT నుంచి, NIFT నుంచి మరియు మిగతా రెప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఇండస్ట్రీ నుంచి ఎక్స్పర్ట్స్ని జాయిన్ చేసి ఈ కరికులం తయారు చేశాము. మోస్ట్లీ కరికులం థియరీ బేస్డ్ కాకుండా ప్రాక్టికల్ బేస్డ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ వచ్చేసి మా ల్యాబ్స్లో జరుగుతాయి. ఈ ల్యాబ్స్ మీరు చూసుంటారు ఆల్రెడీ. వీ హ్యావ్ అరౌండ్ 13 to 16 ల్యాబ్స్ ఇన్ ద క్యాంపస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ వచ్చేసి ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాబట్టి పిల్లలకు ఇండస్ట్రీలో ఏదైతే స్కిల్స్ అవసరం ఉంటుందో అది మా క్యాంపస్లోనే ఈ కరికులం ద్వారా మేము ఇంపార్ట్ చేస్తున్నాము. UG కోర్సెస్ వచ్చేసి 4 years and 8 semesters అండి. PG కోర్సెస్ వచ్చేసి 2 years and 4 semesters. IT ఇండస్ట్రీకి ఆలవాలమైన గచ్చిబౌలి ప్రాంగణంలో ISB, HU వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు దగ్గరగా జూబ్లీహిల్స్ కొండల మధ్య, దుర్గం చెరువు ప్రకృతి అందాల మధ్య ఉన్న FDDI హైదరాబాద్ క్యాంపస్ విశేషాల్ని తెలుసుకుందాం. FDDI హైదరాబాద్ క్యాంపస్ 16 ఎకరాలకు పైగా సువిశాలంగా ఉంటుంది. ఆకట్టుకునే నిర్మాణ శైలితో విశాలమైన క్లాస్ రూమ్లు, అధునాతన ల్యాబ్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మిషనరీలు, వీటికి దీటుగా పచ్చని ప్రకృతి మధ్య ఉంటుంది. రాయదుర్గంలోని ఈ క్యాంపస్కు అన్ని రకాల రవాణా సదుపాయాలు సైతం అందుబాటులోనే ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం, మెట్రో, బస్, క్యాబ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. So I feel like getting into the production and the management of the footwear industry, this college is gonna help me a lot, and it also has the right facilities to provide and to grow. Also the area and the connectivity of this college with Gachibowli and the IT sectors nearby is very vast and very exponentially growing by years and years. So I feel this is a good place for students to be here and to be here and the career growth and all. So thank you. I came here because I like its weather and all. It's better. Like over there, it's very cold, and here it's normal.
over here people are also really good. Chose this institute because it's one of the best institute among FDDI. Actually, I really like the South Indian food that we get over here. It's really tasty and very flavorful. Over here we get both South Indian and North Indian food, which is really good. And it suits the taste. It's not that very spicy and all. It's like homemade food. FDDI Hyderabad is more better than other FDDIs, and in here, of course, there is difference between Kerala and Hyderabad, and there is good transfer person in Kerala, Hyderabad, and I like Kerala food more, but Hyderabad food is okay. Everything is good in here. Like mostly they are costly, but they are okay. ఈ క్యాంపస్లోనే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం ఫ్యాకల్టీ అందుబాటులో ఉండేలా స్టాఫ్ క్వార్టర్స్తో పాటు బాయ్స్ గర్ల్స్కు విడివిడిగా హాస్టళ్లు, పౌష్టికాహారంతో కూడిన మెస్ ఉంది. ఉదయం వచ్చేసి ఆలు పరోటా, మధ్యాహ్నం వచ్చేసి ఆలు బీన్స్ ఫ్రై, రైస్, రోటీ, దహి, సలాడ్, స్నాక్స్ వచ్చేసి నూడిల్స్, చాయ్. డిన్నర్ వచ్చేసి పప్పు, వంకాయ, రైస్, చపాతీ, సలాడ్, స్వీట్, సేమియా. ఎవ్రీడే వీక్లీ మెనూ చేంజ్ అవుతుంది. I stay in hostel. The hostel facilities are very good, and the food and the cleanliness you can approve it. And we have 2 separate hostels for boys and girls, and we have lift and very good water supplies, and a good hygiene is maintained in our hostel. Thank you. వీటికి అదనంగా శారీరక దృఢత్వానికి ఆట స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఎంతో అనుభవం ఉన్న సిబ్బంది FDDI హైదరాబాద్లో ఉన్నారు. వీరు దేశవ్యాప్తంగా ఉండే వివిధ ప్రాంతాల నుండి రావడమే కాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. సంస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ అంతా కలిపి దాదాపు 100 మంది వరకు సేవలు అందిస్తున్నారు. మా ఆర్గనైజేషన్లో ప్రస్తుతం 4 డిపార్ట్మెంట్స్ నడుస్తున్నాయండి. 4 డిపార్ట్మెంట్స్ అంటే స్కూల్ ఆఫ్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, స్కూల్ ఆఫ్ లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్, స్కూల్ ఆఫ్ రీటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజింగ్ సెట్. ఇలా 4 స్కూల్స్లో మేము యూజీ అండ్ పీజీ కోర్సెస్ నడుపుతున్నాం. మా దగ్గర ప్రస్తుతం 21 ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు, అండ్ అలాంగ్ విత్ దట్ అనదర్ 20 నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. దీంతోపాటు ఒక 60 అప్రాక్సిమేట్గా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ వీళ్ళంతా కలిపి నియర్లీ ఒక 100 స్టాఫ్ మా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం 350 స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్స్లో యూజీ అండ్ పీజీ కోర్స్ పర్స్యూ చేస్తున్నారు. మెల్లమెల్లగా వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ టు అరౌండ్ 500 ఇమీడియట్లీ ఇన్ ద కమింగ్ 2-3 years. తర్వాత 1000 అనేది మా టార్గెట్ అండి. ఫ్యాషన్ డిజైన్ కోర్స్ 4 years కోర్స్. ఇందులో ఫస్ట్ ఇయర్ వచ్చేసి అందరికి కామన్ ఉంటుంది, కామన్ విత్ అదర్ కోర్సెస్ లైక్ LLPD, రిటైల్ డిపార్ట్మెంట్ అండ్ ఫుట్వేర్ డిపార్ట్మెంట్ అండ్ FD. సో ఫౌండేషన్ బ్యాచ్ అంటే ఫస్ట్ ఇయర్లో అందరి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇన్ ద ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ వచ్చేసి డిజైన్ ప్రిన్సిపల్స్, 2D CAD, 3D CAD, సో బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ సెకండ్ ఇయర్ కోర్స్లో సో వాళ్ళు వచ్చేసి బేసిక్స్ రిలేటెడ్ టు ప్యాటర్న్ మేకింగ్, టెక్స్టైల్ సైన్స్ అండ్ డ్రేపింగ్, ఇలిస్ట్రేషన్, సో బేసిక్స్ అన్ని చదువుకుంటారు సెకండ్ ఇయర్లో. థర్డ్ ఇయర్లో వచ్చేసి అడ్వాన్స్డ్ డ్రేపింగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ మేకింగ్, డిజైన్ కలెక్షన్ అండ్ ఫోటోషాప్, కోరల్ డ్రా, సో ఇవన్నీ నేర్చుకుంటారు థర్డ్ ఇయర్లో. ఫైనల్ ఇయర్లో వచ్చేసి వాళ్ళు ఫైనల్ ఇయర్ డిజైన్ ప్రాజెక్ట్ చేస్తారు. సో ఇన్ బిట్వీన్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో స్టూడెంట్స్ వచ్చేసి ఏదైనా ఒక డిజైనర్ అండర్లో వర్క్ చేయాలి. అట్ ద సేమ్ టైం కరికులంతో పాటు వాళ్ళకి మనం అంటే సెమిస్టర్ మధ్యలో ఎవ్రీ సెమిస్టర్లో ఒక 4-5 వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మన ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్లస్టర్స్ విజిట్ చేయడం కానీ, సో ఆ క్లస్టర్స్ డెవలప్మెంట్ గురించి స్టూడెంట్స్ వాళ్ళ డిజైనింగ్ ఆస్పెక్ట్స్లో ఆ క్లస్టర్స్ని ఎలా పైకి తీసుకురావాలి, సో చేనేత కార్మికులు కానీ లేదా క్లస్టర్స్ వాళ్ళకు ఆర్టిజన్స్ కానీ, సో వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి. FDDI హైదరాబాద్లో అందిస్తున్న ఫుట్వేర్, లెదర్ కోర్సుల గురించి గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల గురించి తెలుసుకుందాం. ఎఫ్డిడిఐ హైదరాబాద్ సంస్థలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో 4 ఏళ్ల బ్యాచులర్ డిగ్రీతో పాటు 2 ఏళ్ల పీజీ కోర్సులను కూడా నిర్వహిస్తున్నారు. బ్యాచులర్ ఆఫ్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్, బీబీఏ రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెంటైజ్ కోర్సులతో పాటు పీజీలో మాస్టర్స్ ఇన్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్, ఎంబీఏ రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెంటైజ్ కోర్సులను నిర్వహిస్తున్నారు. వీటిని సెమిస్టర్ విధానంలో నిర్వహిస్తారు. So basically, in fashion designing department, we have 2 degree courses, that is in UG, undergraduate and the postgraduate, BDes and MDes. And BDes is full of the practical knowledge subject, and we have a combination of the theory as well as the practical subjects in which students learn the draping styles of the garments, the illustrations of the stylings, and pattern making, garment construction, industrial commercial paper patterns, and lot of things like textiles. If I talk about the technical subjects, the students easily learn the textile, what is textiles, and how the textile starts and ends where. Sufficient number of students capacity in boys hostel and girls hostel. Currently approximately 300 students are staying here, and we have got a very big playground where the students can play. Apart from that, we have got all kind of amenities which a normal institute, international level institute should be having. Like we have the very good and very big library, we have got the computer center, we have got all the latest softwares, we have got all the machineries, whatever is required for all the departments. And apart from that, we have got very smart and capable faculties. Most of the faculties are PhD holders. We have got all the non-academic staff members are also very capable enough to handle their duties. We also had exhibitions, we had academic fest, we have e-cell going on with all the entrepreneurship cells happening around the college, how to build, how to have the startup idea, how to build that business and everything. So along with the small intricacies of FD, we also have the entrepreneurships, how to build your business, how to start your business and everything. Then we had the Solasta, we had the fashion show coming up, we volunteered for it, we had a lot of exhibitions, and again we have craft cluster. There were different craft cluster that we were going through, we were making products about it. So overall it's a culmination of a lot of things that comes together. ఈ కోర్సులకు అనుబంధంగా ఫ్యాషన్ షోలను, ఫ్యాషన్ ఈవెంట్లను నిర్వహిస్తూ కల్చరల్ ఈవెంట్స్ సైతం ఎఫ్డిడిఐ హైదరాబాద్ నిర్వహిస్తోంది. వీటికి ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ఆదరణ ఉంది.
సబ్జెక్టుల కరికులం డిజైనింగ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ ప్రోగ్రాంలు తదితర అంశాల్లో FDDI హైదరాబాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. BBA is for 3+1, that is 3 years plus 1. If students opt to 3 years course, so they can, and if the students want to opt 4 years course, so they want. Apart from that, we are offering MBA in retail and fashion merchandise, which having 2 years course, 4 semesters. In these 2 courses, we offer a lot of subjects. We guide about lots of retail related subjects like retail operations, supply chain management, e-commerce, AI, and a lot of things. In FD, we learn about how a particular yarn is made from how a final product is made. We learn about how to do illustrations, how to dye fabrics and clothes, textile designing also we learn over there. And then we have different craft clusters also. We get knowledge of each and every textile or craft cluster segregated all over India. And we work on it. We go some industrial visits also. And then we have a lot of webinars, international webinars, and then offline webinars also. And we get a lot of practical work. We do a lot of practical work here also, like from dyeing. We did had a workshop where we dyed our t-shirt, lot of fabric manipulation. As we all know that without retail, we cannot survive. Because today in Hyderabad, if you see, you will find most of the retail stores, whether they are from the unorganized sectors or from the organized sectors. Looking forward to this, FDDI is offering you a course which is known as retail and fashion merchandise, wherein we are giving you not only BBA but MBA, so UG and PG programs. When we talk about UG, it is a 3+1 year program, and when we talk about MBA, it's 2 years of program wherein you will have to spend 4 semesters. ఈ సంస్థ అల్యూమిలో ప్రముఖ సంస్థల CEOలతో సహా ఎందరో ప్రముఖులు ఉన్నారు. అలాగే అడిడాస్, బాటా, పూమా వంటి ఎన్నో కంపెనీలతో FDDI భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సాధారణ టెక్స్టైల్ రంగంతో పాటు సినిమా, గ్రాఫిక్స్, జ్యువెలరీ ఇలా ఎన్నో రంగాల్లో వీరికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఫ్యాషన్ డిజైనర్స్, యాక్సెసరీ డిజైనర్స్, టెక్స్టైల్ డిజైనర్స్, ఫ్యాషన్ ఇల్లుస్ట్రేటర్స్, స్పోర్ట్స్ వేర్ డిజైనర్స్, డిజిటల్ డిజైనర్స్, ఫ్యాషన్ మర్చెంటైజ్ అండ్ బయర్స్, ఫ్యాషన్ స్టైలిస్ట్, ఫ్యాషన్ ఎడ్యుకేటర్స్ అండ్ కన్సల్టెంట్స్, బ్రాండ్ మేనేజర్స్, పర్సనల్ స్టైలిస్ట్గా అవకాశాలు ఉంటాయి. చాలా డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంట్రెస్ట్. సో ఆ విధంగా ఈ కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మేము ఇక్కడ చాలా నేర్చుకున్నాం, డిజైనింగ్, ఇన్నోవేషన్, హౌ టు డిజైన్ ఫుట్వేర్, అండ్ దాంతోపాటు మేము చాలా ఇలాంటి మిషన్స్ సహాయంగా తీసుకుంటాం. దిస్ మిషన్ లైక్ 6 colors జెట్ మిషన్ ఇది. సో ఇట్ విల్ బి లైక్ చాలా హై రెజల్యూషన్ డిజైన్స్ కానీ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ప్యాటర్న్స్ మీద ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇండస్ట్రీస్తో రెగ్యులర్ ఇంటరాక్షన్ FDDI ఫెసిలిటేట్ చేస్తుంది స్టూడెంట్స్కి. అట్లీస్ట్ 4 year కోర్సులో మినిమం 2 internships పిల్లలు చేస్తారు. వాళ్ళ సమ్మర్ ఇంటర్న్షిప్ ఒకటి, వింటర్ ఇంటర్న్షిప్ ఒకటి. ఇంకా ఫైనల్ ఇయర్లో వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీలో వెళ్ళి పిల్లలు ఇండస్ట్రీకి కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేయడము, వాళ్ళకు చూపించడము, వాళ్ళ సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్ తీసుకురావడము, ఇలాంటివన్నీ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీలో కరెక్ట్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి వాళ్ళకు ఇండస్ట్రీలోకి వెళ్ళక ముందే మనం ఇస్తున్నాం. అట్లీస్ట్ 3 internship ఎవరీ కోర్స్లో మేము ఇస్తున్నాము. దీంతోపాటు రెగ్యులర్గా ఇండస్ట్రియల్ విజిట్స్, క్లస్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఫుట్వేర్ లేదా రీటైల్ ఇండస్ట్రీస్, వీటన్నిటికీ మేము రెగ్యులర్గా పిల్లల్ని తీసుకెళ్తుంటాం. సో వాళ్ళకు ఇండస్ట్రీ వెళ్ళకముందే ఎక్స్పోజర్ అనేది వాళ్ళకు దొరుకుతుంది. ఇండస్ట్రీలో ఏమేమి రోల్స్ స్టాఫ్ పర్ఫామ్ చేస్తున్నారు, హౌ ఇన్వెంటరీ ఈజ్ మేనేజ్డ్, హౌ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ డెవలప్డ్, ఇలాంటివన్నీ మేము చూపిస్తాం. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను చేపడుతున్న TSAT CEO బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ FDDIను సందర్శించారు. అక్కడ అందిస్తున్న కోర్సుల గురించి తెలంగాణ విద్యార్థులకు తెలియజేసి ఫుట్వేర్, ఫ్యాషన్ డిజైనింగ్ రంగాల్లో మన విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సంకల్పించారు. ఈ దిశగా FDDI EDతో చర్చలు జరిపారు TSAT CEO.
FDDI హైదరాబాద్ అందించే కోర్సుల ఫీ స్ట్రక్చర్, సంస్థను సంప్రదించడానికి కావాల్సిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి అరౌండ్ 1 to 1.2 lakhs per semester ఉంటుంది ఫర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్ బూత్ అనే యావరేజ్. FDDIలో అరౌండ్ 12 క్యాంపసెస్ ఆతాయి. కొన్ని రూరల్ క్యాంపసెస్లో దీనికంటే తక్కువ ఖర్చుతో అంటే ఆల్మోస్ట్ 70K per సెమిస్టర్తో కూడా పిల్లలు యూజీ అండ్ పీజీ కోర్సెస్ పర్సూ చేయొచ్చు. హైదరాబాద్ కొంచెం అర్బన్ ఏరియాలో కాబట్టి 1 to 1.2 lakhs per సెమిస్టర్ ఉంది. స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్కి FDDI ఎలిజిబుల్. సో డిజర్వింగ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా ఉందండి. స్కాలర్షిప్ లేని వాళ్ళకు వీ హ్యావ్ అరౌండ్ 10% డిస్కౌంట్ ఫర్ రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ ఫర్ దోస్ హూ డు నాట్ అవైల్ ఎనీ స్కాలర్షిప్. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అందించే కోర్సులు, ఇతర కార్యక్రమాల గురించి సంపూర్ణ సమాచారం. ఎంతో ఉజ్వల భవిష్యత్ అందించే ఈ సంస్థలో చేరడానికి ఏటా మే మాసంలో నిర్వహించే ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ను రాసి ఇందులో చేరండి. నమస్తే.